అయితే ఇప్పుడు ఈవిడేం చెప్తుంది, ఆయన మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా కూడా వెంటబడ్డాడు. ఇష్టం లేకపోతే 3 గంటలు ఎవరు చాట్ చేస్తారు, 3 గంటల సేపు నాన్ స్టాప్గా చాటింగ్ చేశారట. సరే, ఆ చాటింగ్లో అంతా కూడా వద్దు వద్దు వద్దని చెప్తుందా, లేకపోతే ఆ 3 రోజుల పాటు ఏదో వద్దని చెప్పిందో ఏదో చెప్పిందట. మరి దానికి సంబంధించి ఏమీ నేను చూడలే నేను. తర్వాత మరి సరే అమ్మ వద్దనుకున్నప్పుడు మొదటిసారి నా మీద అత్యాచారం చేశాడు, అది కూడా కారు ఫ్రంట్ సీట్లో అని చెప్పుకుంది ఆవిడ. సో అసలు రాత్రి 10 గంటలకి 3 ఏళ్ల కొడుకుని నువ్వు పెట్టుకుని వాడిని వదిలేసి ఎమ్మెల్యే గారు పిలిచారని చెప్పి రాత్రి 10 గంటలకి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగారు. అడిగితే ఆయనకి గన్మ్యాన్ ఉంటాడు, వాళ్ళు వీళ్ళు ఉంటారు పక్కన, ఏం కాదులే అని వెళ్ళాను. ఏం కాదమ్మా, నువ్వు అసలు నీ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే వద్దు, మన ఇద్దరికి మధ్య రిలేషన్ వద్దు అని చెప్దామని వెళ్ళాను. వద్దు అని చెప్పడానికి వెళ్ళను, దీనికి ఫోన్లోనే చెప్పచ్చు కదా, చెప్పాలనుకుంటే వెళ్ళాలి కానీ వద్దనుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. అది అంటే ఆయన ఫోన్లో చెప్తే వినట్లేదని నేను డైరెక్ట్గా కలిసి చెప్దాం అనుకున్నాను. సరే, ఆ చెప్పడానికి అక్కడి నుంచి కారులో ఎక్కి రాత్రి 10 గంటలకి ఎక్కడికో వెళ్ళి అంత చేయాల్సిన పని లేదు కదా, కార్ డోర్ దగ్గరే చెప్పేసి మొహం మీద డోర్ వేసి వచ్చేస్తే అయిపోద్ది కదా.